ప్రపంచంలో దారుణమైన విషజీవుల్లో తేలు అతి భయంకరమైంది. దాదాపు 1500 రకాల తేళ్లలో 30 అతి భయానకమైనవి. వీటిని చూస్తుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇవి పాకినా, వీటిని చూసినా చాలామంది వణికిపోతూ అరుస్తారు, కేకలు పెడతారు, ఘోరంగా మారిపోతారు. ఇక ఇవి కాటు వేస్తే అంతే సంగతులు. కొందరు వీటి కాటు నుంచి తప్పించుకోవటానికి దారుణమైన పనులు చేస్తారు. సాధారణంగా వ్యవసాయ పనుల్లో రైతులకు, ఇతర వ్యవసాయ కూలీలకు పాములతో ప్రమాదం పొంచి ఉంటుంది. అత్యంత అరుదుగా తేలు కాటేయడం ద్వారా వారు ప్రమాదంలో పడుతూ ఉంటారు. తేలు కుడితే అస్సలు లైట్ తీసుకోవద్దు. పాముతో పోల్చుకుంటే తేలు విషం తక్కువ ప్రమాదకరమైందే అయినా కొన్నిసార్లు ప్రాణం పోయే ప్రమాదం లేకపోలేదు. తేలు కుట్టగానే సాధ్యమైనంత తొందరగా వైద్య చికిత్సకు బాధితుణ్ణి తరలించి వైద్యులతో ఇలా వెంటనే వైద్యం చేయించాలి. వారు అన్ని జాగ్రత్తలు తీసుకోగలరు. తొలుత తేలు కుట్టగానే తీవ్రమైన మంట, నొప్పి ఉంటాయి. కొంతమందికి కుట్టిన ప్రాంతంతో పాటు ఆ కాలు లేదా చెయ్యి మొత్తం పెయిన్ ఉంటుంది. ఒక రోజంతా ఈ నొప్పి ఉంటుంది. తేలు కాటుకు వెంటనే చికిత్స అందిస్తే అది ప్రాణాంతకం కాదు. పల్లెలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ తేలు కుడితే నాటు వైద్యుల్ని ఆశ్రయిస్తారు. ప్రాణాంతకమైన విషాన్ని విడుదల చేసే ప్రమాదకర తేళ్లు 30 రకాలున్నాయిట. అవి కుడితే ప్రాణాలు పోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తేలు కుట్టిన వెంటనే ఉల్లిపాయ సగానికి కోసి తేలు కుట్టిన చోట రుద్దుతూ ఉంటే 5 నిమిషాల్లోనే తేలు విషం విరిగిపోతుందని కొందరు చెబుతుంటారు. ఇది కరెక్ట్ కాదు. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఉల్లిపాయలో వాపుని తగ్గించే గుణం ఉన్నప్పటికీ ఇది తేలుకాటికి సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. కొన్ని జాతులకు చెందిన తేళ్ల విషం ప్రాణాంతకమైందిగా ఉంటుంది. మీరిలాంటి సోషల్ మీడియా చిట్కాలను నమ్మి చికిత్స తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం. అగ్గిపుల్లలకుండే పొడిని నీటిలో కలిపి తేలు కుట్టిన చోట రాస్తే వెంటనే విషం పోతుందని ప్రచారంలో ఉంది. దీనికి కూడా ఎలాంటి శాస్త్రీయ నిబద్ధత లేదు. దయచేసి ఇలాంటి నాటు పద్ధతులు పాటించవద్దు. ఏదైనా విషకీటకం కాటుకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవటం మంచిది. మూఢనమ్మకాలపై ఆధారపడి తేలు విషాన్ని వైద్యపరంగా అరికట్టకపోతే అప్పుడు వైద్యం వదిలి ఉల్లిపాయ రుద్దితే జరిగే ఆలస్యానికి ప్రాణాలే పోవచ్చు.